అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. ఓకే, ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవులలో ఉంచున్నారు. ఎందుకు ఉంచున్నారంటే తండ్రి, నేటి దినమున నీ బిడ్డలుగా మేము బ్రతుకుటకు, జీవించుటకు మాత్రమే మేము బ్రతికేము తండ్రి. ఈరోజు వాక్య భాగాన్ని అందించడానికి మన పొదుల్లో కౌనం చర్చి వారు ఆహ్వానించున్నారు. వాళ్ళకి వాక్యాన్ని అందించటకు యూత్ ద్వారా అనేక మంది దేవుని నడవడికలో నడుచుకొని యూతే యవనస్తులే ముఖ్యమని మీరు చెప్పి ఉన్నారు. అందునిమిత్తము నేను ఈ వాక్యాన్ని చెప్పుటకు నాకు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని క్రీస్తునామమున అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయించిన లేఖన భాగం ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారండి. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఎవరికైనా తెలుసా? పౌలు గారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. పౌలు గారు అసలు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటున్నారు. ఈరోజు నేనున్నాను, మీ అందరు నన్ను చూసి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పేంత శక్తి నాకు లేదు. పౌలు గారు కూడా యవనస్తుడే, ఆయన నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అది ఆ మాట విన్న ప్రతిసారి ఒక గూస్ బంప్స్ అంటారు కదా, ధైర్యం, ఒక బలం, ఒక శక్తిలాగా మనకి ఆలోచన ఇస్తుంది. ఎవరు మాట్లాడలేని మాటలు అవి. ఈరోజు క్రీస్తు ఎలా నడుచుకున్నాడు మనం గమనిస్తే, ఆయన ఆలోచనలంతా ఎలా ఉన్నాయంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఆలోచనలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన దేవుడు. ఆయన సువార్త విషయంలో చాలా ప్రయాసపడ్డాడు, శిష్యులను తయారు చేశాడు. ఇంకా ఆయన తండ్రికి లోబట్టమే కాకుండా ఆయన ఏదైతే చెప్పాడో, ఈ భూమి మీద ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా మనం జీవించాలి అని క్రీస్తు చెప్పినట్టు తండ్రికి లోబడి చేయటం జరిగింది. ఈరోజు క్రీస్తు ఏ విధంగా అయితే తండ్రికి లోబడి ఈ లోకంలో పాపాన్ని అంటకుండా జీవించాడో, పౌలు గారు కూడా అలానే జీవించాడని. జీవించాను కాబట్టే నన్ను పోలి నడుచుకో అంటున్నాడు పౌలు గారు. చాలా గొప్ప విషయమే కదా ఇది. ఎవరైనా చెప్పగలమా మనం? నో, చెప్పుకోలేం. అంత గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన పోలి మనం నడుచుకోవాలంట. మనం నడుచుకోవటమే కాదు, ఆయన ఎలా నడుచుకున్న విధానాలను కూడా మనం గమనిస్తే చాలా గొప్పగా నడుచుకున్నాడండి. ఆయన ఎందుకు భూమి మీదకి పంపించాడు అంటే, మనల్ని ఎందుకు పంపించాడు? పౌలు గారు పంపించిన విధానంలో నన్ను పోలి నడుచుకునేంతగా ఆయన గొప్పగా ఆయన మాటలు ఉంటే, మనల్ని ఎందుకు పంపించాడు, మనల్ని ఎందుకు పంపించాడు ఒక్కసారి బైబిల్ని అడిగితే క్లారిటీగా చెప్పడం జరిగింది. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అడుగుజాడలందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ఏం చేశాడండి? చూడండి, క్రీస్తు ఆయన అడుగుజాడలందు నడుచుకోమని మనల్ని అందరినీ చెప్పాడు, ఉండమని చెప్పాడు. మనం ఎలా ఉంటున్నాం? ఆయన అడుగుజాడలందు మనల్ని నడుచుకోమని క్రీస్తు చెప్పాడంట. క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? ముందుగా చెప్పుకున్నాం. ఏ పాపం అంటించుకోలేదు, తండ్రి మాటలకు లోబడ్డాడు. ఆయన లోబట్టమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా తీర్చిదిద్దాలని చాలా కష్టపడ్డాడు. ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇక్కడ చదివిన మాటలు ఏంటంటే, క్రీస్తు కూడా శ్రమలు అనుభవించాడు. ఆయన కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఏ పాపము అంటలేదు. ఇందాకలా పాట పాడిన మాటలో ఉంది, ఏ పాపము అంటించుకోలేని గొప్ప వ్యక్తి.
భూమి మీదకి వచ్చి ఒక మనిషి రూపంలో పాపాన్ని అంటించుకోలేదు. ఆయన శ్రమలు పడ్డట్టు పౌలు గారు కూడా శ్రమలు పడ్డారు. క్రీస్తు మన కోసం శ్రమలు పడ్డాడు. అయితే పౌలు గారు క్రీస్తు కొరకు శ్రమలు పడి అవమానాలు, నిందలు పడ్డాడు. ఎందుకు పడ్డాడంటే సువార్తని ప్రకటించాలి, సువార్తని చెప్పాలి, అనేక మందిని ఆయన వైపు త్రిప్పాలి, తండ్రిని తెలుసుకోవాలి, క్రీస్తుని తెలుసుకోవాలి. ఇంతకీ ఈ పౌలు గారు ఎవరు? ఈ పౌలు గారు ఒకప్పుడు ఎవరు అంటే, ఈయన క్రైస్తవులు చర్చికి పోయిన, క్రైస్తవులు కనిపించిన ఊచకోత కోస్తాడు. అంటే మతోన్మాది టైపు, మనల్ని చంపేస్తాడు. అలాంటి పౌలు గారు ఈరోజు ఎట్లా ఉన్నాడంటే, క్రీస్తు ఎలాగైతే శ్రమలు పడ్డాడో, అవమానాలు పడ్డాలో, నిందలు పడ్డాడు, అలాగనే పౌలు గారు కూడా పడ్డాడు అని. పట్టమే కాకుండా క్రీస్తు స్వారూప్యాన్ని ఆయన హృదయంలో అలవర్చుకున్నాడు. ఆయన ఎలాంటి ముద్రని ఆయన హృదయంలో వేసుకున్నాడు మనం గమనిస్తే గలతీ 6:17 స్పష్టంగా రాయించబడింది. గలతీ 6:17 పెద్దగా చదవరా? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నా. చాలా ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు యొక్క ముద్రలు ఆయన శరీరంలో ధరించి ఉన్నారా. ముద్రలు అంటే స్టాంప్ బటన్సా? స్టాంప్ పేపర్ మీద వేసే స్టాంప్సా? కాదు. ముద్రలు అంటే వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. ఉంచుకోవడం అంటే ఆయన జీవించాడు. జీవించడం అంటే క్రీస్తులాగా నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరందరూ నన్ను పోలి నడుచుకొని అన్నాడు. ఆయన ముద్రని వేసుకోవడం అంటే అంత సులువు అయితే కాదు. ఈరోజు మనకు కూడా సులువు కాదు. చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ముద్రలు వేసుకోవటం అంటే ఈరోజు అనేక మంది వాక్యాన్ని వినటానికి, లేదా వాక్యాన్ని చదవటానికి, లేదా వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడటానికి క్రైస్తవ్యంలో 100కి 50% కూడా లేకపోవచ్చు. ఎందుకు అలా అయిపోయింది క్రైస్తవ్యం? ఎందుకు అలా ఉంది క్రైస్తవ్యం? మనం ఆలోచిస్తే అర్థమై కావట్లేదు. ఒకానొక సమయంలో ఆ క్రైస్తవులు ఎందుకు ఇలా జీవిస్తున్నారు అని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, తల్లి తండ్రి దేవుని వాక్యంలో బాల్య దినం నుంచే నేర్పించకపోవటం వల్ల. ద ఫస్ట్ మిస్టేక్ మన కుటుంబాల్లో జరిగేది ఫస్ట్ మిస్టేక్ అది. అసలు తల్లిదండ్రులు చెప్పకపోతే, ఇంట్లో ఎవరు చెప్పకపోతే ఇంకా బయట వాళ్ళు మనకి ఎవరు చెప్పరు. ఇంకా నేను చిన్నపిల్లలకి సండే స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉంటా. నేను చెప్పడం నాకైతే ఇష్టం, కానీ చిన్నపిల్లలకి చెప్పాలంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే పడిపోతుంది అక్కడే. అందుకని అక్కడి నుంచే చెప్పాలని నేను ప్రారంభించుకున్నా. కానీ నేను టీచింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, నేనే ఎందుకు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళలో ఉంటే వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? బాల్య దినం నందు సృష్టికర్తని స్మరణకు తెచ్చు. ఎవరు తేవాలి అది? బాల్య దినం నందు అంటే తల్లిదండ్రులు. కేవలం తల్లిదండ్రులు అంటే బ్లైమ్ చేయాలని కాదు, కానీ నేర్పిస్తే ఇంత దూరం రాదు. క్రైస్తవ్యం పడిపోవటానికి ఆస్కారం ఉండదు. అందుకే చిన్న బిడ్డలకి ఎక్కువలో ఎక్కువ శాతం మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనము దేవుని గురించి, లేదా దేవుని మాటల గురించి, పాటల గురించి వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు, టీవీలు, షికార్లు ఎక్కువైపోయాయి. సినిమాలు, ఆటలు ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల క్రైస్తవ్యానికి చాలామంది దూరం అయిపోతున్నారు. అక్కడ దూరం అయిపోయి యవన కాలంలో దేవుని కాడి మోయాల్సిన సమయంలో మనం మోయడానికి ఇష్టపడట్లేదు. మనకు అసలు ఇష్టం రావట్లేదు. ఫస్ట్ ఎవరైనా చెప్తే పెద్ద చెప్పావులే, అది చేసావులే అనే ఈ మాటల్ని మనం ఎదుర్కొంటున్నాం.
మామూలుగా పర్సనల్గా ఇంకొక మాట ఏంటంటే, నేను వాక్యం చెప్పే టైంలో చాలామంది అన్నారు, వీడు చాలాసార్లు బయట తిరిగాడు, అల్లరి చేశాడు, గోల చేశాడు అంటే కేవలం తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్లే నేను నేర్చుకోలేకపోయాను. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేడు కాబట్టి నేను నేర్చుకోలేకపోయాను. నా తప్పు ఉన్నా నాకు లేకపోవటం వల్ల నేను నేర్చుకోలేకపోయాను. కానీ ఉన్న చాలామంది నేర్చుకోలేకపోతున్నారు. ఎందుకు? కేవలం అదే, తల్లిదండ్రులు బోధన విధానం సరిగా లేదు. ఇక్కడ యవ్వన కాలంలో పౌలు గారు ఆయన ముద్ర వేసుకుని ఉన్నాడు ఆయన హృదయంలో. ఆయన ముద్రను వేసుకోవటం అంటే సులువైతే కాదు కదా. మనం వేసుకున్నామా అంటే మనం వేసుకోలేకపోతున్నాం. చాలామంది ఇక్కడైతే మనము ప్రశాంతంగా ఫ్యాన్ల కింద చర్చిల్లో ఏసీలు వేసుకోనో లేదా ఇంట్లో కూర్చొనో ఏసీల్లోనో చల్లగా హ్యాపీగా కార్లలో తిరిగేటప్పుడు ఏసీలు వేసుకున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. నిన్నగాక మొన్న మేబీ ఈరోజు వీడియో చూశాను, నార్త్ ఇండియాలో చర్చికి వెళ్తుంటే కొడుతున్నారు, బైబిల్ తీసుకుంటున్నారు, బైబిల్ని తొక్కించడం జరుగుతుంది, అసలు చర్చిలు కూల్చేస్తున్నారు. ఏమి జరుగుతుందో అర్థమే కావట్లేదు. మనం హ్యాపీగా ఉంటున్నాం కానీ కొంతమంది హ్యాపీగా లేరు. వాక్యం అందట్లా. మనము ఎంత ప్రయత్నించినా క్రైస్తవులు మనమే మారట్లా. మనం మారినప్పుడు ఎదుటి వారికి వెళ్ళి నేను గాస్పల్ చేసి చెప్తాను అంటే ఎవరు వింటారు? ఇప్పుడు నేను వెళ్ళి చెప్తున్నాను, చాలామంది నన్ను కొట్టడానికి వచ్చారే అనుకుందాం, నువ్వెవరు మాకు చెప్పడానికి అన్నారే అనుకుందాం. నేనేం సమాధానం చెప్పాలి? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నా అంటే, ముందు మీ వాళ్ళని మార్చుకుంటున్నారు. ఒక్కటే మాట, మీ వాళ్ళని మార్చుకో, తర్వాత మా వాళ్ళని మార్చుతూ మత మార్పిడి చేయదు అంటే వాస్తవమే కదా. మనలో మనం మార్పు లేకపోతే, మనలో మనం క్రైస్తవ్యం అనేది పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని మన హృదయంలో దేవుని ముద్రలు లేవు. పౌలు గారికి ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కనుక్కున్నా, ఇక్కడ అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ బాప్తీసం తీసుకున్నారు అని. అసలు అప్పుడు వినగానే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఈ రోజుల్లో లేరు, కానీ దేవుని బిడ్డలుగా బ్రతకడం కోసం మీరు ఇలా ఉండటం చాలా సంతోషం. నాకు కాదు, దేవుడికే సంతోషం. అంతే కదా, మనం అందరం దేవునిలో ఉన్నామంటే దేవుడికే కదా సంతోషం. అలాగా ఆయన ముద్రలు వేసుకొని ఉన్నాడు. అలానే మనము కొలస్సీ 1:24 మనం గమనిద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమలయందు సంతోషించు, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం సంపూర్ణం చేయించున్నాను అంటాను. క్రీస్తు పడిన పాటలు అంట. క్రీస్తు ఏం పడ్డాడు? ఏమన్నా ఇబ్బందులు పడ్డాడు క్రీస్తు ఈ భూమి మీద? పడలేదు కదా. ఆయన ఏం పడలేదు కదా, పడ్డాడు కదా. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు ఉండి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరంలో ఆయన సేవ చేసిన విధానాన్ని చూస్తే మనం అందరం ఆశ్చర్యపోవాలి. కేవలం 3.5 సంవత్సరాల్లో ప్రపంచానికి తెలిసిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు గారు. ఎవరు తెలియదు కూడా. మనం ఈ బైబిల్ దగ్గర 356 భాషల్లో తర్జుమా చేయబడిందంట, ట్రాన్స్లేట్ అయిందంట. అసలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పడ్డ బాధల వల్లే ఇంత గొప్పగా ఉందండి బైబిల్, క్రైస్తవ్యం. నిజంగా క్రీస్తు ఎలాగైతే బాధలు పడ్డాడో అలాగనే పౌలు గారు కూడా చాలా బాధలు అనుభవించానని చెప్తున్నాడు. ఆయన అనుభవించడంతో పాటు ఆయన స్వారూప్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకొని ఈరోజు మనకి పౌలు గారు కొత్త నిబంధనల దగ్గర 14 లేదా 13 అంటారు, ఆయన అన్ని పుస్తకాలు రాయించడం జరిగింది. ఆ పుస్తకాలు విలువ మనకి ఈరోజు లేదేమో. ఎందుకంటే యవనస్తులు ఎంతమంది బైబిల్ చదువుతున్నామో ఈరోజుకి అంటే దేవుడికి తెలిసిద్ది, మనకేం తెలుసు. మనం బైబిల్ చదవటానికి కూడా ఇష్టపడం.
చెప్పాను కదా, ఇంట్లో ఏసీ వేసుకున్నా మనం చదవం, చల్లగా ఉన్నా మనం చదవం. ఎందుకు చదవమంటే తెలియదు, రీజన్ తెలియదు మనకి. బైబిల్ చదవం, టీవీ, బయట ఆటలో లేదా ఫ్రెండ్స్. ఈ పౌలు గారు శ్రమలు పడి ఇన్ని పుస్తకాలు రాయించి, క్రీస్తు శ్రమలు పడి ఇంత బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందజేయిస్తే మనం యవనస్తులమైన మనం చదవాలి. మనం చదివితే మన పక్కన వారికి కూడా చెప్పాలి. ఆయన కింద మాటలో చెప్పిన మాట ఏంటంటే, నేను నా శరీరమందు సంపూర్ణం చేసి ఉన్నాను అంటున్నాడండి. ఆయన సంపూర్ణం చేశాడంట. క్రీస్తు మాటలు సంపూర్ణం చేశాడని ఆయనకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాడు. మనం ఇచ్చుకోలేము. బైబిల్ ఎన్నిసార్లు చదివాము అంటే మనం గట్టిగా ఒక్కసారి చదివి ఉంటాం, లేదా 2 సార్లు చదివి ఉంటాం, లేదా కొంతమంది అది కూడా చదివి ఉండం. నేనైతే 4 times చదివాను, కానీ ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు? ఇంకా చదవాలి. బైబిల్ ఒక్కసారి చదివినా 100 సార్లు చదివినా అర్థం కాదు. దేవుని వాక్యాన్ని మనకు విలువ ఇవ్వలేకపోతుంటే బాధేస్తుంది. బయట వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదండి, యవనస్తులు లేదా క్రైస్తవ్యంలో ఉన్న మన చిన్న బిడ్డలు లేదా క్రైస్తవ్యంలో ఉన్న మనం అందరము ఇంపార్టెంట్ ఇవ్వకపోతే విలువ లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన త్యాగాలు అలా ఉన్నాయి. క్రీస్తు కానీ పౌలు గారు కానీ చేసిన త్యాగాలు ఎలా ఉన్నాయంటే చాలా గొప్పగా ఉన్నాయి. మనం ఆ త్యాగాన్ని బట్టి కూడా మనం చేయలేకపోతున్నాం. ఈయనేమో నేను సంపూర్ణం చేసేసాను, క్రీస్తు ఎలా అయితే చెప్పాడో అవి నేను చేసేసాను, ఆయన ఎట్లా అయితే అవమానాలు పడ్డాడో నేను అట్లానే అవమానాలు పడి చేసేసాను, కష్టాలు పడ్డాను, అవమానాలు పడ్డాను. ఈయన మళ్ళా ఒకప్పుడు క్రైస్తవులంటే కోపం, కానీ ఇప్పుడు క్రైస్తవ్యంలోనే ఆయన పేరు లేనిది మనం ఎక్కడ వినలేము. అంత గొప్పగా ఆయన జీవితంలో నడుచుకున్నాడు. ఆయన నడుచుకోవడంతో పాటు ఆయన శిష్యులను కూడా తయారు చేశాడు. ఆయన గురించి ఒకసారి మనం గమనిద్దాం. 2 తిమోతి 4:7 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే తిమోతి గారికి చెప్తున్నారు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగుని నేను కడముట్టించాను అని చెప్తున్నారు. నేను ఒక మంచి పోరాటం పోరాడాను అంటున్నాను. పోరాడాను, నువ్వు కూడా ఇలా ఉండు, నువ్వు కూడా మంచి విశ్వాసం కలిగి ఉండు, మంచి పోరాటంలో నువ్వు కూడా జీవించు. నువ్వు ఎలా జీవించాలి అని ఒకసారి ఆలోచన చేస్తే పౌలు గారి గత జీవితం మొత్తం ఆయనకి చెప్పడం జరిగింది. ఆ జీవితంలో ఎలాంటి కష్టాలు, జీవితంలో ఎలాంటి ఆపదలు, ఎన్ని నిందలు ఎన్నో ఎదుర్కొని కొట్టించుకొని చెరసాల్లో వేయించబడి చివరికి ఆయన చచ్చిపోయాడు అని ఊరవతల పడేసి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వెళ్తాడు. మనకందరికీ తెలిసిందే, మళ్ళీ తిరిగి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో అంటే చివరిలో మీకు చెప్తాను క్లారిటీగా. పౌలు గారి గురించి మనకందరికీ తెలుసు, క్రీస్తు గురించి మనకు తెలుసు, మనకి తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు ఏం లేవు. కానీ ఎందుకు వీటి గురించి మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలే. ఈయన తిమోతి గారికి అదే చెప్తున్నారు, నేను చేసిన కష్టం, బాధ. ఒకసారి ఆయన ఏమేం చేశాడు, ఆయన గుణ లక్షణాలు, ఆయన చేయాల్సిన విధి విధానాలు చేశాడు. కానీ ఆయన ఏం చేశాడు, ఒక 2 పాయింట్లు మనం గమనిస్తే, 1 ఆయన తన శరీరంతో పోరాడాడు, 2 ఆయన అపవాది వాళ్ళ అనుచరులతో పోరాడటం జరిగింది. మీకు క్లుప్తంగా వివరిస్తాను. తన శరీరంతో పోరాడటం అంటే, ఈరోజు మన శరీరం, ఫర్ సపోజ్ మన శరీరం పాపానికి చాలా ఈజీగా లోనవుతుంది. పాపానికి వెంటనే మనం ఒక చూపు ద్వారా కానీ, ధనం ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ పాపానికి ఈజీగా మనం పడిపోవటం జరిగింది. అలానే ఆయన పౌలు గారు ఆయన శరీరంతో పాపానికి లోనవ్వలేదు.
ఇన్కేస్ ఆయన పాపానికి లోనవ్వకుండా ఆయన ఏం చేశాడంటే బైబిల్ వాక్యంతో నలగగొట్టుకున్నాను అని చెప్పాడు. వాక్యంతో నలగగొట్టుకున్నాడు. ఈ శరీరం పాపానికి లోనవుతుందని తెలిసిన పాపానికి దూరంగా ఉండి వాక్యం ద్వారా ఆయన స్వారూప్యం, క్రీస్తు స్వారూప్యంలో నడిపించుకున్నాడు. కాబట్టి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా మన ముందు కనిపిస్తున్నాడు. రెండోది, ఆయన అపవాది వాళ్ళ అనుచరులతో పోరాటం జరిగింది. అపవాది అనుచరులతో పోరాటం అంటే ఏం లేదండి, మనం దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి లేదా దేవుని మాటని మనం చెప్పడానికి అనేక మందికి మనం వెళ్తున్న సమయంలో అది అడ్డగించడానికి ప్రయత్నిస్తుంది. అడ్డగిస్తున్న సమయంలో మనకి దేవుడు తోడుగా ఉండాలి, దేవుని ఆత్మ తోడుగా ఉండాలంటే ఒక గొప్ప మాట రాయించాడు. ఎఫెసీ 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రంలో ఎదురించుటకు శక్తివంతులవునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. గమనించండి, ఇక్కడ మనం పోరాడేది ఈ లోకంలో ఉన్న అపవాది వాళ్ళ అనుచరులతో. పౌలు గారు ఆయన పోరాటమే కాదు, ఆయన పోరాటంలో ఎన్నో ఎదుర్కొన్నాడు. కొట్టించుకున్నాడు, అవమానపడ్డాడు, చెరసాలలో వేయించబడ్డాడు, ఇంకా కొట్టి ఊరవతలు పడేయటం కూడా జరిగింది. క్రీస్తుని కూడా అదేవిధంగా ఉమ్ము వేశారు, తిట్టారు, కొట్టారు, చివరికి ఆయన ప్రాణాన్ని కూడా తీశారు. పౌలు గారి ప్రాణాన్ని కూడా తీశారు. ఈరోజు మనము ఈ లోకంలో కేవలము మన ఆత్మ దేవుని వైపు వెళ్ళాలి అంటే ఈ లోక పాపానికి మనం పడిపోకుండా ఉండాలి. కేవలం మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం, ఎందుకు మనం చర్చికి వస్తున్నాం, లేదా వాక్యం వింటున్నాం, లేదా ఇంకేదైనా చేస్తున్నామంటే కేవలం ఈ లోకంలో ఉన్న అంధకార శక్తుల్ని మనం పడద్రోయాలి, లేదా వాటిని అనగదొక్కాలి, లేదా వాటికి మనం నిలబడగలము అంటే పాపానికి లోనవ్వకూడదు, మనం పాపం వైపు వెళ్ళకూడదు. యేసేపు గారు చేసింది గొప్ప పని అదే. ఏది? పరిశుద్ధ గ్రంథం లేని సమయంలోనే పాపానికి దూరంగా పారిపోవడం జరిగింది. ఈరోజు మనం అనేక మంది పాపానికి ప్రేరేపించబడుతున్నాం. ఎప్పుడు ఏ వయసులో మనం ప్రేరేపించబడతాం? మ్యాక్సిమం చిన్నప్పటి నుంచే, చిన్న వయసు నుంచే పాపానికి మనం అలవాటు అయిపోయాం. ఎందుకంటే కామన్గా మన జీవితంలో మన ముందు జరిగేవి మనం చూస్తేనే చాలు. చిన్నప్పటి నుంచి టీవీలని, సినిమాలని, షికార్లని, ఈ రోజుల్లో ఉన్న సినిమా వ్యవస్థని మనం చూస్తే ఈజీగా ఇప్పుడున్న జనరేషన్ సరదాగా పడిపోతారు. మన వయసులో సినిమాలు ఒకవేళ మనకంటే ముందు వాళ్ళకి సినిమాలు తక్కువగా ఉండొచ్చు, లేదా సినిమా థియేటర్స్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా లేదే. ఇంటింటికి టీవీ, మనిషికి ఫోన్. చిన్న బిడ్డలకు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తున్నారు, తప్పదు, ఎందుకంటే వాళ్ళు మాట వినట్లేదని ఇస్తున్నారు. అలా ఇవ్వకుండా ఉంటే కొంచెం మనం సేఫ్. మనం అంధకార సంబంధులతో పోరాడాలి అంటే కేవలం మనం పాపానికి దూరంగా ఉండాలి, పాపానికి ఎదురు నిలబడాలి. పాపానికి దూరంగా ఉండాలంటే ఏం లేదు, వాక్యాన్ని మనం చదవాలి. మనం చదివేదే కాకుండా ఇతరులకు చెప్పాలి, చెప్పింది నేర్పించాలి. మనం ఇంట్లో చెప్పాను అదే, ఇంట్లో ఊరక కూర్చునే బదులు ఒక్కరికైనా మన ఇంట్లో వాళ్ళకి వాక్యం చెప్తాం, మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం. సరే, వాళ్ళు మారారు, చర్చికి వస్తున్నారు, దేవుల్లో ఉంటున్నారు అనుకుందాం. ఒక్కరికి మన స్నేహితులకో, లేదా మన బంధువులకో, లేదా బయటకు వచ్చి ధైర్యంగా సువార్త చేద్దాం.
సువార్త చేయడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు, ఎవరికి ఆ పని లేదు. ఎందుకంటే మాకేం అవసరం, సేవకులు ఉన్నారు, లేదా ఇంకొకరు ఉన్నారు, ఇవాంజలిస్టులు ఉన్నారు, లేదా ఇంకేదైనా ఆలోచిస్తున్నామేమో మనం. అసలు యవ్వన కాలంలో మనం ఏం చేయాలంట? కాడి అంటే ఏం చేయాలి? కాడి అంటే నాకు తెలియదు, చెప్తారా? కాడి మోయడం అంటే చెప్పండి బ్రదర్స్, చెప్పండి, ఏం కాదు. కాడి మోయడం అంటే చెప్పండి, ఏం కాదు, చెప్పండి. నేను మీ వయసు ఉన్నాయి, ఏం కాదు, మీరు అందరూ సరదాగా ఉండొచ్చు నాతోటి. కాడి మోయటం అంటే దేవుని వాక్యాన్ని చదువుకోవటం, నేర్చుకోవటం, ఇతరులకు చెప్పటం, అంతే. ఏం లేదు, పెద్ద కష్టమేం లేదు. కష్టమేమన్నా ఉందా దేవుని వాక్యం చదవటం? మనకి లేదు కదా. ఎవరికి కష్టంగా ఉంది? ఎవరికి లేదు కదా. వాక్యం చదువుదాం, వాక్యం చదివి ఒక్క మాట అయినా, ఒక్క మాట చాలు, ఒక్క మాట ఒక్క ఆత్మను మార్చడానికి చాలా ఉపయోగిస్తుంది. 100 మందిలో ఒక్కరైనా మారతారు, కనీసం 1000 మందిలో 10 మంది అయినా మారతారు. మనము యవ్వన కాలంలో ఈ కాడిని మోద్దాం. ఇక్కడికి మీకు చెప్పిన ఇప్పుడు దాకా చెప్పిన పౌలు గారు కానీ, యేసుక్రీస్తు గారు కానీ మనకి మాదిరి ఎందుకు అయ్యారు అంటే, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని అదే. క్రీస్తు భూమి మీదకి రావడం, ఆయన శ్రమలు అనుభవించి, ఆయన ఒక అడుగు వేసిన అడుగుతోనే సువార్తను ప్రకటించాడు. ఎక్కడెక్కడ తిరిగాడు? కొండలు, లోయలు, పర్వతాలు, కారులో తిరిగాడు, బస్సులో తిరిగాడు, విమానంలో తిరిగాడు. అవును కదా? కాదు కదా, నడిచి తిరిగాడు. ఎంత పెద్ద లోయల్లో అయినా నడిచి తిరిగాడు, కొండల్లో నడిచి తిరిగాడు. ఈరోజు నేను బండి వేసుకొని వెళ్ళి సువార్త చెప్తున్నా, లేదా కారు వేసుకొని వెళ్ళి సువార్త చెప్తున్నా, నాకున్న ఇప్పుడు స్తోమతను బట్టి. ఆ రోజుల్లో క్రీస్తుకున్న స్థితి ఏంది? నడిచి వెళ్ళటమే ఆయన గొప్ప స్థితి అనుకున్నాడు. ఆయనకి శిష్యులు అడుగుతారయ్యా, నీకు మీ దగ్గరికి మేము వస్తామంటే, నాకు స్థలమే లేదు బాబు, మీరు ఎక్కడికి వచ్చేది అన్నాడు. ఆయనకే స్థలం లేదు, పడుకోవడానికి స్థలం లేదు. నక్కలకి అది మీరు చెప్పట్లా, చెప్తే బాగుంటుంది. నక్కలకే బొరియలు. మరి క్రీస్తుకి చోట్లేదు, తలవాల్చడానికి కూడా చోట్లేదు ఆయనకి. మనకుంది. ఎవరెవరికి ఇల్లులు ఉన్నాయంటే మనందరికీ ఇల్లులు ఉన్నాయి, మనందరికీ బైకులు ఉన్నాయి, మనందరికీ ఇంట్లో ఏసీ ఉంది, టీవీ ఉంది, లేదా మనకి కార్లు ఉన్నాయి, మంచిగా చదువుకుంటున్నాం, మంచి జ్ఞానం ఉంది. మనము ఒక్కరికి చెప్దాం సువార్త, ఒక్కరితోనే మన హృదయాన్ని దేవుడు అనేక మంది దగ్గరికి పంపిస్తాడు. అదే చెప్తున్నాను, నేను మారాలనుకున్నాను, జస్ట్ అంతే. నా హృదయంలో దేవుని మాట అనే అగ్ని మన్నించడం ద్వారా ఈరోజు అనేక మందికి నేను సువార్త చెప్తున్నాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. నేను నిలబడేవాడినే కాదు, నాకు అసలు వాక్యం చెప్పాలని కానీ, లేదా అనేక మందికి నేను చెప్పి ఏదో మార్చాలని నాకు ఆలోచన కూడా లేదు. దేవుడు అనుకుంటే మనల్ని నిలబెట్టేస్తాడు, దేవుడు అనుకుంటే నిలబెట్టేస్తాడు. చిన్నప్పుడే అనుకున్నాను దేవుడు నన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడేమో అని. అంటే గొప్ప స్థితి అంటే మంచి చదువు, ఉద్యోగం అనుకున్నాను, కానీ ఇంతకంటే గొప్ప స్థితి లేదు. ఇంత గొప్ప స్థితిలో ఉంచాడు. అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడంలో నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. పౌలు గారు యవ్వన కాలంలోనే దేవుని కాడిని మోసాడు. క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం ఆయన ప్రాణాన్నే విడిచాడు. ఈరోజు అనేక మంది మనం సువార్తకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలని లేదు, మాకు కుదరట్లేదు అనుకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్దాం. ఏం లేదు, మన దగ్గర ఉన్న ఫోన్ చాలు, ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. ఇంత ఫాస్ట్గా ఉంది వాక్యం చెప్పడం, ఇంత ఈజీగా అయిపోయింది. మనం బయటికి వెళ్ళి, అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా, బయటికి వెళ్ళి అందరికి చెప్పాలి, చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెప్తారు. కొంతమంది భయపడతారు, ఎందుకు వాళ్ళతో గొడవలు అవుతాయి, కొడతారు, ఇబ్బందులు పెడతారు అన్నారు.
ఫోన్ ద్వారా మనం ఒక్క మాటని చెప్పినా వెళ్ళిపోతుంది వాళ్ళ హృదయాల్లోకి. చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పడం, చాలా ఈజీ అయిపోయింది. ఆ రోజు పౌలు గారు అసలు ఆ కష్టాన్ని చూస్తే మనము అసలు ఇంత ఈజీగా అయితే చదవలేం బైబిల్ని, ఇంత ఈజీగా మనకి దొరకలేదు. గత ఆదివారం వేరే సంఘంలో చెప్పాను నేను, అంత సులువుగా ఈ బైబిల్ మన దగ్గర రాలేదు అనే వాక్యం. ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు, నిందలు, కొట్టించుకోవటాలు. అసలు అది చెప్తుంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఏముందిలే అనే మైండ్ సెట్కి మనం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి మన ఇంట్లో వాళ్ళని పెట్టుకుందాం, అదే ప్లేస్లో పౌలు గారి ప్లేస్లో మన నాన్నని పెట్టుకుందాం, లేదా మన అన్నని పెట్టుకుందాం, మన అమ్మని పెట్టుకుందాం. ఒక్కసారి పెట్టుకుందామా? అసలు ఎలా ఉంటుంది? మన నాన్నని కొట్టాడంట. ఎందుకు కొట్టాడు? సువార్త చెప్తే కొట్టాడు. సరే, మీ నాన్నగారు సువార్త చెప్పి కొట్టి మీ నాన్నగారి పేరు బైబిల్లో వచ్చినప్పుడు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత సంతోషిస్తారు? మా నాన్న పేరు బైబిల్లో ఉంది, సువార్త చేశాడంట. ఇన్స్పైర్ అవ్వాలి, మనం ఇన్స్పైర్ అవ్వలేకపోతున్నాం, ఇన్స్పైర్ అవ్వట్లా. బైబిల్ చదువుతున్నామా, వదిలేస్తున్నాం, లేదా చెప్పడానికి ఇంట్రెస్ట్ రావట్లా, లేదా కొంతమంది చదవట్లేదు, ఇన్స్పైర్ అవ్వట్లేదు. బైబిల్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఉంటే మనం అసలు ఇంట్లోనే ఉండం, ఇంట్లో అస్సలు ఉండం. ఎప్పుడెప్పుడు వాక్యం చెప్దాం, ఎప్పుడెప్పుడు మారుద్దాం, ఎప్పుడెప్పుడు అనేక మందిని దేవుని రాజ్యానికి పరిచయం చేద్దాం. యవనస్తులమైన మనమే మార్చాలి. ఇంకెవరైనా ఉన్నారా మార్చడానికి? లేరు. ఉన్నారా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చెప్తారా? వాక్యం చెప్తే మారతారా ఎవరన్నా? లేదా చెప్పడానికి వాళ్ళకి సహకరించిద్దా వాళ్ళ ఆరోగ్యం కానీ? లేదు కదా. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది? రిటైర్డ్ వెళ్ళిపో, గెట్ అవుట్. ఎందుకంటే నీకు లేదు, నీకు ఆ సమయం లేదు, అయిపోయింది, నీ వయసు పనిచేసే వయసు కాదని. యవనస్తుల్లో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఉద్యోగానికి అప్లై చేసుకోండి, లేదా 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు 18 నుంచి అప్లై చేసుకోండి. ఎందుకు? 60 పైబడిన వాళ్ళు చేసుకోవచ్చు కదా ఉద్యోగాలు. ఎందుకు ప్రభుత్వం కూడా అట్లా చెప్పట్లేదు? ఎందుకంటే వాళ్ళకు కూడా యవనస్తులే కావాలి, అపవాదికే యవనస్తులు కావాలి, అట్లా అని దేవునికి కూడా యవనస్తులమే కావాలి. మనం 18 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహం చేసుకోవడానికి అమ్మాయికి 18, అబ్బాయికి 22 వివాహం చేసుకోవడానికి పరిమితి పెట్టాడు. కానీ మనకి దేవుని సువార్తను చెప్పడానికి పరిమితి లేదు. బాల్య దినం నుంచి వాక్యాన్ని నేర్చేసుకోవాలి. నీకు అప్పటి నుంచి జ్ఞానం పెరుగుతూ పెరుగుతూ యవ్వన కాలంలో దేవుని కాడిని మోయటానికి ఇష్టంగా చూపిస్తాం. అసలు ఇష్టంగా మనం చూపించలేదు, మనం వాక్యానుసారంగా మనం బ్రతకడానికి మనం ఇష్టం లేదు అంటే మనం అసలు వాస్తవంగా చెప్పనా క్రైస్తవులం కాదు, మనం క్రైస్తవులం కాదు. ఎప్పుడైతే పౌలు గారు ఆయన స్వారూప్యాన్ని, ఆయన ముద్రని ఆయన హృదయంలో ఉంచుకొని ఆయన చెప్పిన మాటలని ఏదైతే చేశాడో ఆయనే క్రైస్తవుడు, పౌలు గారే క్రైస్తవుడు, మనం కాదు. ఎందుకంటే పేరుకి క్రైస్తవులం, ఎవరన్నా అడిగితే మనం క్రైస్తవులం అని చెప్పుకుంటాం అంతే. క్రైస్తవుల్లో ఉన్న లక్షణాలని మనం చూపించలేము. మన వే ఆఫ్ టాకింగ్లో కానీ, మన బిహేవియర్లో కానీ, మన ఆలోచనలో కానీ మనం చూపించలేకపోతున్నాం. అసలు మనల్ని చూస్తే అవతలవాడు ఇతను క్రైస్తవుడు అనే ముద్ర వాడి హృదయంలో వేసుకునేలా ఉండాలి, వేసుకునేలా మనం చేయట్లేదు. మన హృదయంలో మనకి దేవుడి ఆజ్ఞలు మాటలే మనకి లేవు, అవతల వాళ్ళకి ఎలా వస్తాయి? రావు కదా. రావాలంటే మనం వాక్యాన్ని చదవటం కాదు, చదివింది అనేక మందికి చెప్పటం, చెప్పి మార్చటం. ఈరోజు అనేక మంది మద్యానికైనా, వ్యభిచారానికైనా, లేదా ఇంకా ఏ చెడు అలవాట్లకైనా మనం బానిసలు అవుతున్నాము అంటే కేవలం దేవుని వాక్యం మన హృదయంలో లేకపోవటం వల్లే. మనం దేవుని వాక్యాన్ని కనీసము
వినటానికి ఇష్టపడట్లేదు. ఎంత ఎంత వాక్యం కావాలరా మనకి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఫోన్లో ఒకే ఒక్క నిమిషం ఉన్న వాక్యం వినడానికి చాలామంది ఇష్టపడుతున్నాం. ఒకే ఒక్క నిమిషం అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవాలి, లేదా 30 సెకండ్స్ అట్లా వెళ్ళిపోవాలి. ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, ఇదిగో దేవుడు నిన్ను కరుణించిన గాక, ఇదిగో దేవుడు నీకు ఈరోజు ఆశీర్వాదాలు ఇచ్చిన గాక. ఈ మాటలు మాత్రమే మనం చదువుతున్నాం, వింటున్నాం, ఆసక్తి చూపుతున్నాం. కానీ మనం దేవుని వైపు ఉన్నామా లేమా అని మనల్ని మనం పరీక్షించుకోవట్లేదు. నిజంగా నేనైనా మీరైనా పరీక్షించుకోవట్లేదు. జీరో. మనం దేవుడి ముందు జీరో. రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను పలానా డానియల్ని వాక్యం చెప్పాను, నీకోసం ఎంతో కష్టపడ్డానంటే, ఒక్క చిన్న తప్పు చాలు, నువ్వెవరో నాకు తెలియదు, గెట్ అవుట్ అంటాడు. ఒక్క చిన్న తప్పు చాలు, గెట్ అవుట్, నీవెవరో నాకు తెలియదు అని క్రీస్తే డైరెక్ట్ చెప్తానని కూడా వాక్య భాగంలో ఉంది, తెలుసు కదా. మరి మనం ఎలా ఉన్నాం? వాక్యాన్ని వింటున్నా సరదాగా ఉందా, లేదా వాక్యాన్ని చదువుతున్నప్పుడు సరదాగా ఉందా? మన హృదయాలు ఎక్కడ పెట్టుకుంటున్నాం? మన ఆలోచనలు ఎక్కడ పెట్టుకుంటున్నాం? మన బ్రతుకులు ఎక్కడ పెట్టుకుంటున్నాం? యవ్వన కాలంలో మనం మోయాల్సిన కాడిని మనం మోయలేకపోతున్నాం. అసలు సువార్త చెప్పడానికి ఎవరు ఇష్టం చూపించట్లేదు, వినడానికి ఇష్టం చూపించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను మామూలుగా సువార్త చెప్పడానికి వెళ్ళేది ఎక్కడ బయట వాళ్ళకి చెప్పను, మన వాళ్ళ ఏరియాకే వెళ్తాను. మన వాళ్ళ ఏరియాలోనే వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కనీసం 10 మంది కూడా వచ్చి వినరు వాక్యం. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. ఏదో ఆదివారం విందాంలే, లేదా ఎప్పుడో ఫోన్లో విందాంలే, ఇలా అయిపోతే ఎలా? మనకి దినములు చెడ్డవి గనక ఏంటి, సమయాన్ని పోనివ్వక. మరి చేసుకుంటున్నామా? పరీక్షించుకుందాం. సమయాన్ని పోనివ్వక మొబైల్లో ఆటలాడుకుందాం, అంతేనా? లేదా సినిమాలు చూద్దాం. సమయాన్ని పోనిస్తున్నాం మనమే. దినాలన్నీ చెడ్డయండి. ఇప్పుడున్న దినాలన్నీ రెండో రాకడికి సమీపంలో ఉన్నాయి. పౌలు గారు కానీ క్రీస్తు కానీ ఎన్నో అవమానాలు, నిందలు పడ్డారు. వాళ్ళే పడ్డారా అంటే ఇంకా చాలామంది అపోస్తులు పడ్డారు. వాళ్ళు పట్టమే కాకుండా వాళ్ళ ప్రాణాలను సైతం ఇచ్చేశారు. మన నడవడికలోనే, మన నడతలోనే క్రీస్తుని చూపించాలి. పౌలు గారు చూపించడం జరిగింది. ఆయన క్రీస్తు ముద్రని వేసుకోవటం జరిగింది. మనము అలానే వేసుకోవటం జరగాలండి. ఇంకొక మాట చివరిగా చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములైన ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అంటారు. ఏంటండి? మన యవనేచ్ఛల నుండి పారిపోకూడదు కదా. పారిపోకూడదా, పారిపోవాలా? చెప్పండి, ఏం కాదు, మీరు మాట్లాడండి. పారిపోవాలి. వెరీ గుడ్. మనం పారిపోవాలి. అప్పుడు మనకి విశ్వాసము, ప్రేమ, నీతి, సమాధానం మనకి దొరుకుతుందంట. మనం యవ్వన కాలంలో ఉన్న మనం ఏం చేయాలి అనే ఆలోచన ఒక్కసారి గమనిస్తే, ముందుగా వాక్యాన్ని మనం చదవాలి. క్రీస్తు ముద్రలు అంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకోవడంతో పాటు ఒక్క మాటనైనా మనం ఇతరులకు చెప్పకూడదు, అంతేగా? చెప్పాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చెప్పడంతో పాటు అనేక మందికి సువార్తని ప్రకటించండి. మనం ప్రకటించకపోతే మనము చివరికి నరకానికి పోతామేమో. ఎందుకంటే నీ దగ్గర ఉన్న వాళ్ళకి నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను వాక్యాన్ని అందించకపోతే
రేపు వాడే చనిపోయినప్పుడు నన్ను ప్రశ్నిస్తాడు, నరకంకి వెళ్ళినా ప్రశ్నిస్తాడు. ఎందుకు నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు నాకెందుకు వాక్యం చెప్పలేదని నరకంకి వెళ్ళి మన మీద కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. అగ్ని ఆరదు కాదండి, అగ్ని ఆరదు, మనం చావు. అగ్ని ఆరదు, ఎవరు చావరు? మనమే. నీవు చావు. ఇంత చిన్న అగ్ని. నేను ప్రతి చోట నాకు నా సొంత ఎక్స్పీరియన్స్ మాట ఇది. ఇంత అగ్గిపుల్ల తీసుకుందాం, గీద్దాం, చివరి వరకు పట్టుకుందాం. ఎంతమంది పట్టుకుంటాం? చివరి వరకు ఎంతమంది పట్టుకుంటాం? నేనైతే సగంలోనే ఆవిరికి వదిలేస్తా. మీరు కూడా ఏమో వదిలేయచ్చు, పట్టుకోవచ్చు. చాలామంది వదిలేస్తారు, ఆవిరికే, అగ్గిపుల్ల ఆవిరికే వదిలేస్తాం. అలాంటిది నిత్యాగ్ని నరకంలోకి మనం వెళ్ళటం కాకుండా మన ఇంట్లో వాళ్ళని, మన సహోదరుల్ని, మన బ్రదర్స్ని, సిస్టర్స్ని, లేదా మన బంధువుల్ని, మన స్నేహితులని, క్రైస్తవులను పేరు పెట్టుకున్న అందరినీ మనం నరకంలోకి వెళ్తుంటే చూస్తూ ఉంటున్నాం. ఎవరేమనుకున్నా పర్లేదండి, వాక్యం చెప్పండి, ఒక మాట చెప్పండి. వాడు వింటే వాడు బ్రతుకు మార్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మార్చుకుంటారేమో, ఒక్కొక్కరు మార్చుకుంటారు. వాళ్ళు మార్చుకోలేకపోతే అది దేవుడు చూసుకుంటాడు. కానీ వాక్యము వాళ్ళ దాకా అందిస్తే చాలా బాగుంటుంది. చాలామంది కనిగిరిలో స్ట్రీట్ గాస్పల్ చెప్పేటప్పుడు అందరూ స్త్రీలే, అందరూ లేడీసే, పెద్దవాళ్ళు. ఒక్కరు లేరు పురుషులు, ఒక్కరు లేరు. అసలు వాక్యం చెప్తుంటే అందరు స్త్రీలు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ, పనులు చేసుకునే వాళ్ళందరూ ఆపేసి బయటకు వచ్చి కూర్చున్నారు. నేను ఆశ్చర్యపోయాను. కనిగిరిలో చెప్తున్నప్పుడు అందరు స్త్రీలు వచ్చి బయటకు వచ్చి కూర్చొని వాక్యం చెప్తుంటే వింటున్నారు. వాళ్ళు చెప్పులు విప్పేసి మరీ వింటున్నారు. సో స్ట్రీట్ గాస్పల్కి వెళ్ళినప్పుడు పాంప్లెట్స్ ఇస్తారు కదా, తీసుకొని వాళ్ళు చదువుకోవడానికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కానీ నాకు చెప్తా ఉన్నారు. అయ్యా మా వాళ్ళు వినట్లేదు, మా కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ వినట్లేదు అంటున్నారు. అసలు వాళ్ళ పనులన్నీ మానుకొని వచ్చి కూర్చొని వింటున్నారు. ఆశ్చర్యం వేసింది. ఈరోజు వాక్యం వినడానికి ఎవరు మనము ఇష్టం చూపించట్లేదు. మనం యవనేచ్ఛల నుంచి పారిపోవంటే యవనేచ్ఛల దగ్గరికే వెళ్ళిపోతున్నాం. సినిమాలని, టీవీలని, ఫోన్లని, లేదా మందని, ఏది సంబంధించిన దానికి దగ్గరికే మనం పరిగెత్తుతున్నాం. కానీ మనం దేవుని దగ్గరికి పరిగెత్తట్లేదు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ఈరోజు మీరు వాక్యం వినడానికి రావటమే కాదు, పవర్ లేదు, గాలి లేదు, అయినా మీరు ఇష్టంగా వింటున్నారు. ఇష్టంగా వింటున్నామంటే దేవుడికి ఎంత ఇష్టం ఉంటుంది. మనకి చెమట ఎక్కితే మాత్రం మనం అల్లాడిపోతాం. ఇంట్లో ఏసీలో ఉండి ఉండి మనం ఒక్కసారిగా చెమటకు వచ్చామంటే నేనైతే అల్లాడిపోయి చెమట దుద్దుకొని అట్లా చేసి ఇట్లా చేసి గందరగోళం అయిపోతాం. కానీ ఇష్టంగా వాక్యం వినడానికి గాలి లేకపోయినా, ఏసీ లేకపోయినా ఇష్టంగా వింటున్నారు అంటే మీకు దేవునిలో ఉన్న భక్తి, మీ ఆలోచనకి దేవుడు చాలా సంతోషపడతాడు. ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు కూడా అసలు ఎవరికి దొరకదు. నేను చాలా సమయాల్లో విన్నప్పుడు ఎవరికి చెమటెక్కకుండా వాక్యం వినాలని ఆశ చాలామందికి. నేను కొన్నిసార్లు ఎండలో కూర్చుంటాను, ఏం ప్రయత్నిద్దాం, చెమటలో కూర్చొని విందాం, కష్టపడదాం, అవ్వదు. వాక్యం వినడానికి అవ్వదు. మనము ప్రయాసపడి దేవుని భారాన్ని మోయాలి. మనం మోయలేకపోతున్నామేమో, ఒక్కరికైనా వాక్యాన్ని చెప్పలేకపోతున్నామేమో. ఈరోజు దేవుడు నాతో చెప్పించాడు అంతే. మీరు చెప్తున్నారా లేదైతే నాకు తెలియదు, కానీ చెప్తే చాలా సంతోషం. నాతో దేవుడు చెప్పించాడు అంటే ఏదో మీకు చెప్పించడం అంటే దేవుని గొప్పతనమే, కానీ నాదేం లేదని చెప్దాం. యవనేచ్ఛల నుంచి పారిపోదాం. క్రీస్తు ఎలాగైతే నడుచుకున్నాడో పౌలు గారు కూడా అలానే నడుచుకొని ఆయన్ని పోలి జీవించమన్నాడు. మనం కూడా నన్ను పోలి మీరు జీవించండి అనేలాగా చెప్పేంత స్థితికి మనం రావాలని ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం దేవుడు ఇంకా మనల్ని నిలబెట్టుకుంటే ఇంకా గొప్పదే కదా. ఈరోజు అనేక మందికి సువార్త అందించడంలో నేను ఒక ముందు స్టెప్ వేసాను, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నేను చాలా వరకు సండే సర్వీసెస్ కానీ, యూత్ మీటింగ్స్ కానీ, గూగుల్ మీట్స్ కానీ చాలా వరకు చెప్పాను అంటే నాదేం లేదండి,
కేవలం దేవుని కృప మాత్రమే. అనేక మందికి సువార్త అందించడంలో దేవుడు నాకు ఇచ్చిన చిన్న అవకాశం మాత్రమే. ఈరోజు మీలాంటి వాళ్ళు వింటున్నారంటే నాలాంటి మాటలు వినాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు కాబట్టి పిలిపించి మీకు అందిస్తున్నాడు. మీరు కూడా నాలా కాకపోయినా నాకంటే గొప్ప స్థితిలో అనేక మందికి సువార్తను చెప్తూ సువార్థికులుగా, పాస్టర్లుగా లేదా పాస్టమ్మల్లా అనేక మందికి మీరు మాదిరిగా ఉంటారని కోరుకుంటూ ఈ చిన్న మాటలని నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నేటి దినం నీ బిడ్డలకి యవన కాలంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే నీ బిడ్డలుగా, నీ వారసులుగా పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే వాళ్ళ ఉంటారు అనే చిన్న మాటలు నాకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వీళ్ళకి అందించడం జరిగింది. తండ్రి, ఈరోజు యవన కాలంలో ఉన్న బిడ్డలు మిమ్మల్ని ఎరగక, మీ బిడ్డలుగా బ్రతకక ఇష్టానుసారమైన జీవితాలలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలు నీ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకున్నటకు ఈరోజు వాళ్ళని ఇక్కడికి పంపించున్నారు. వాళ్ళ హృదయంలో నేను చెప్పిన ఈ 2 మాటలు వాళ్ళకు గుర్తుండేలా సహాయం దయచేయండి. అలాగే తండ్రి, సువార్త విషయంలో వాళ్ళకి భారం కలిగి, వాళ్ళకి జ్ఞానాన్ని, వాళ్ళకి శక్తిని, బలాన్ని, అనుభవాన్ని దయచేయండి. ఒక్కరికైనా వీళ్ళు వాక్యాన్ని చెప్పితండి నీ బిడ్డలుగా, నీ వారసులుగా ఒక్కరినైనా మార్చడానికి ప్రయత్నం, సహాయం వాళ్ళకు దయచేయండి. నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను తండ్రి. అనేక మందికి ఇలాంటి వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని, ఈ తరుణాన్ని ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను తండ్రి. ఇలాగ తండ్రి, అనేక మంది నీ బిడ్డలుగా బ్రతకడం కోసం, అనేక మంది నీ స్వారూప్యంలో నడిపించడం కోసం నా వంతు సహాయం, నాకు సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి. నన్ను నీ బిడ్డగా వాడుకుంటాను, నా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. అలాగే తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం ఉంచుకుంటాను. వాళ్ళు చదువు విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వాళ్ళ ఆరోగ్య రాకపోకల విషయాల్లో, కుటుంబ సమస్యల విషయాల్లో, కుటుంబాల విషయాల్లో వాళ్ళకి సహాయం దయచేయండి. వాళ్ళు అనేకమైన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంటారు తండ్రి, వాళ్ళకి సహాయం దయచేయండి. చదువుల్లో మంచి మార్కులను దయచేయండి. అలాగే తండ్రి, నీ బిడ్డలుగా ఈ జ్ఞానాన్ని వాడుకుంటూ, నీ బిడ్డలుగా ఆ ఉద్యోగాన్ని వాడుకుంటూ, నీ బిడ్డలుగా అనేక మందికి ఒక మాదిరికరంగా వీళ్ళు జీవించలాగున నన్ను వాళ్ళని ఆదరించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక చిన్న ప్రకటన, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నా ఛానల్ ఉంది, మై వాయిస్ ఫర్ క్రైస్ట్. మై వాయిస్ ఫర్ క్రైస్ట్ అని కొడితే ఇన్స్టాగ్రామ్లో అయితే వెంటనే వస్తుంది, మై వాయిస్ అని కొట్టంగానే వస్తుంది. మీరు ఫాలో చేయండి, చేస్తారనుకుంటున్నాను. అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.